నీళ్లుండి కూడా ఎత్తకపోవడానికి ఇవాళ ఏం చేయాలి? మిమ్మల్ని కాళేశ్వరంలో ఎత్తమంటే అక్కడ డ్రామాలు, ఇక్కడేం డ్రామాలు మరి? బీఆర్ఎస్ లీడర్ హరీష్ రావు దెబ్బకు తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం దిగొచ్చి దేవాదుల ప్రాజెక్ట్ మోటార్లను ఆన్ చేసింది. దేవాదుల ప్రాజెక్టులో ఉన్న 10 మోటార్లను వెంటనే ఆన్ చేసి ప్రతి ఎకరానికి సాగునీరు అందించాలని హరీష్ రావు రేవంత్ సర్కార్ను నిలదీశారు. 6 నెలల నుంచి చెప్తుంటే మొద్దు నిద్రపోతున్నారా? మెయింటెనెన్స్ వర్క్స్ చేసుకోరా? ట్రాన్స్ఫార్మర్లు రిపేర్స్ ఉంటే చేసుకోరా? ఎందుకు 10 మోటార్లు నడపడం లేదు? ఇది నేరపూరిత నిర్లక్ష్యం కాదా? నీళ్లుండి కూడా ఎత్తకపోవడానికి ఇవాళ ఏం చేయాలి మిమ్మల్ని? గత బీఆర్ఎస్ ప్రభుత్వంలోనే 3,17,000 ఎకరాలకు సస్యశ్యామలంగా నీరందించేలా ఈ దేవాదుల ప్రాజెక్టును పూర్తి చేశామని చెప్పిన హరీష్ రావు కేవలం 7 కోట్ల రూపాయల నిధులు విడుదల చేయకపోవటం వల్ల గత ఏడాది 800 కోట్ల రూపాయల విలువైన పంటను రేవంత్ ప్రభుత్వం నాశనం చేసిందని ఫైర్ అయ్యారు. ఈసారి కూడా మోటార్లు ఆన్ చేయకుండా రైతుల పొలాలను ఎండబెడితే పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయని హరీష్ రావు హెచ్చరించారు. ఒకవైపు హరీష్ రావు పవర్ఫుల్ వార్నింగ్, ఇంకొక వైపు రైతుల నుంచి వస్తున్న తీవ్రమైన వ్యతిరేకతతో రేవంత్ సర్కార్ దిగొచ్చింది. అంతవరకు కేవలం 5 మోటార్లతో సరిపెట్టిన ప్రభుత్వం హరీష్ రావు ప్రెస్ మీట్ తర్వాత ఏకంగా 9 మోటార్లను ఆన్ చేసి నీటిని విడుదల చేసింది. దాంతో సమ్మక్క సాగర్ ప్రాజెక్టు వైపు గోదావరి నీరు ఉరకలెత్తింది. ప్రస్తుతం సమ్మక్క సాగర్ ఇన్ఫ్లో ఏకంగా 40,200 క్యూసెక్కులకు చేరింది. అవుట్ఫ్లో 38,440 క్యూసెక్కులుగా ఉంటే అధికారులు ఏకంగా 1,790 క్యూసెక్కుల నీటిని ఎత్తిపోస్తూ రైతుల దాహాన్ని తీరుస్తున్నారు. ఆ పరిగెడుతున్న గోదావరి నీటి ప్రవాహంలో రైతుల కోసం హరీష్ రావు చేసిన అలుపెరగని పోరాటం స్పష్టంగా కనిపిస్తోంది. ప్రతిపక్షంలో ఉన్న, అధికారంలో ఉన్న ప్రాజెక్టుల మీద, నీళ్ల మీద హరీష్ రావుకున్న గ్రిప్ అండ్ కమాండ్ ఏంటో ఈ ఘటనతో మరోసారి ప్రూవ్ అయింది. హరీష్ రావు దెబ్బకి దారికొచ్చిన దేవాదుల ఇష్యూపై అండ్ రేవంత్ సర్కార్ తీరుపై మీ అభిప్రాయం ఏంటి? కామెంట్ చేయండి.